సో ఈ సోయా చంక్స్ కట్లెట్ తయారు చేసుకోవడానికి మనకి ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం. సోయా చంక్స్, బేసన్, మైదా ఇంకా కార్న్ఫ్లవర్, కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, నువ్వులు ఇంకా జీలకర్ర, బాయిల్డ్ పొటాటోస్, క్యారెట్ తురుము, కొత్తిమీర. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దాము. చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ సోయా చంక్స్ ని బాయిల్ చేసి వీ హ్యావ్ టు గ్రైండ్ పేస్ట్ అనేది కాదు, యాజ్ క్రష్. ఓకే, కొంచెం క్రష్. సోయా చంక్స్ ని మనం బౌల్లో వేసుకుందాం. సో సోయా చంక్స్ ని పేస్ట్ చేసేసాం. పేస్ట్ లాగా క్రష్ చేసి, క్రష్ అది టేస్ట్ రావాలని, టేస్ట్ రావాలని. నెక్స్ట్ బాయిల్డ్ పొటాటోస్. సో ఇవి కూడా స్మాష్ చేసేయాలి. స్మాష్. క్యారెట్ తురుము. ఓకే, కారం, పసుపు. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, నువ్వులు ఇంకా జీలకర్ర టేస్ట్ కోసం. కాల్షియం పిల్లలకి అసలు కాల్షియం దొరకాలంటే నువ్వుల్లో మెయిన్లీ మోస్ట్లీ కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా. సో ఇలా వేసి, సో ఇది మంచి హెల్దీ రెసిపీ అన్నమాట. బికాస్ వెజిటబుల్స్ వేస్తున్నాం అండ్ ప్రోటీన్ యాడ్ చేయడానికి సోయా ఉంది. దీంట్లో వాటర్ యాడ్ చేయొద్దు. యాక్చువల్లీ క్యారెట్ లో ఇంకా సోయా చంక్స్ లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మైదా ఇంకా కార్న్ఫ్లవర్. సో లైట్ గా ఇది స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తాం ఇంట్లో. కొత్తిమీర. శనగపిండి. ఓకే, కొంచెం. చెప్పండి మ్యామ్, మీ హాబీస్ ఏంటి? ఇంకా అంటే మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంటది? ఫ్రీ టైంలో ఇన్స్టాలో రీల్స్ చేస్తా. ఓ, ఎలాంటి రీల్స్ చేస్తూ ఉంటారు? అన్ని టైప్ అలానే, ఏది నచ్చితే అలా. ఇన్స్టాలో రీల్స్. యాక్చువల్లీ ట్యూషన్స్ చెప్తా నేను. సో 5 నుండి 7 దాకా పిల్లలతోటి
బిజీ ఉంటా. దాని తర్వాత మళ్ళీ పిల్లలకి తినిపించడం, మళ్ళీ పండబెట్టడం ఇలా. ఓకే ఓకే, సో ప్రాపర్ కట్లెట్ లాగా తయారు చేసుకోవాలి. సో ఇలా మనం అన్ని మిక్స్చర్ అంతా కూడా చక్కగా ఇట్లా కట్లెట్స్ లాగా చేసేసుకోవాలన్నమాట. మా మామయ్య కూడా చాలా ఫ్రీ ఉంటుంది నాతో. ఈ విల్ బి లైక్ ఫ్రెండా? యా. నైస్. ఇది రెడీ అయిపోయింది. ఇలా పాన్ లో వి హావ్ టు ఫ్రై, షాలో ఫ్రై. ఓకే. ఎవరికి ఫేవరెట్ ఈవెంట్ లో? మా పిల్లలు, మోస్ట్లీ పిల్లలే. ఇలా చేయగానే మా మామయ్య కూడా హీ విల్ బి, తను చేసి తినంగానే ఇలా ఉంది అని అంటే మంచిగా ఫీడ్బ్యాక్ తని. బట్ మోస్ట్లీ ఇష్టపడతారు మీరు చేసే వంటలని. నైస్. ఇది అయిపోయింది. ఓకే, డిష్ అవుట్ చేద్దామా? యా. లాస్ట్ కొత్తిమీర. ఓకే. ఇది టొమాటో సాస్ లేకపోతే గ్రీన్. ఓకే, వాటితో తినొచ్చు. వేడి వేడిగా సోయా చంక్స్ కట్లెట్ రెడీ. ఓకే, సోయా చంక్స్ కట్లెట్స్ రెడీగా ఉన్నాయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సోయా చంక్స్ కట్లెట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సోయా చంక్స్, శనగపిండి, మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన ఆలు, క్యారెట్ తురుము, ఉప్పు, కారం, పసుపు. సోయా చంక్స్ కట్లెట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో సోయా చంక్స్ వేసి మిక్సీ పట్టించి ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన ఆలు, క్యారెట్ తురుము, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, నువ్వులు, మైదా, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, శనగపిండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిక్స్చర్ ని వడల్లా చేసుకుని పాన్ లో వేసుకుని షాలో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా చంక్స్ కట్లెట్ రెడీ.